టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ముళ్ల కంచె బిగుసుకుంటోందా? 10 ఏళ్ల పాలనా కాలంలో చేసిన పొరపాట్లు తప్పిదాలు బీఆర్ఎస్ మెడకు ఉచ్చులా మారుతున్నాయా? అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్తో పాటు పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టబోతున్నాయా? కేసీఆర్ చుట్టూ బిగుసుకుంటున్న కేసుల ఉచ్చు బీఆర్ఎస్ వర్గాలను ఊపిరి సలపకుండా చేస్తోందా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఒకవైపు పార్టీ రోజురోజుకు బలహీనపడుతూ ఉంటే మరోవైపు కేసులు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. గత 10 ఏళ్లుగా అపరిమిత అధికారంతో అంతులేని అహంకారంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్న మాజీ సీఎంకు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలో ఉండటం కేసీఆర్ కు ఊపిరి సలపనీయటం లేదు. ఈ రెండు ప్రభుత్వాలు కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలను టార్గెట్ చేయటం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో ఆ వణుకు స్టార్ట్ అయింది. ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నట్టే అధికారంలో ఉండగా కేసీఆర్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, గొర్రెల స్కామ్ వంటి అంశాలు కేసీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. మరోవైపు సీబీఐ, ఈడీ కేసులతో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత గత 2 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన కనీసం పరామర్శకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. కాగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ప్రచారం కూడా కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం దానిపై విచారణ కోసం కమిషన్ నియమించడం గులాబీ దళంలో గుబులు పెంచుతోంది. విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తాజాగా కేసీఆర్ కు నోటీసు ఇవ్వడం కలకలం రేపుతోంది. 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రం పెద్దగా వ్యవహరించాలి. కానీ కేంద్రంతో సంబంధం లేకుండానే 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరిగాయి. కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశారు. దీంట్లో నష్టాన్ని తేల్చడానికి విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆనాటి విద్యుత్ అధికారులు ప్రభాకర్ రావు, సురేష్ చంద్ర కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ నిర్ణయాలు ప్రభుత్వం మాత్రమే తీసుకుందని చెప్పినట్లు కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అప్పటి సీఎం కేసీఆర్ కు నోటీసు ఇవ్వగా ఆయన కొంత సమయం కోరినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్ళకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉందని. ఇంకా కేసీఆర్ కు మరికొన్ని నిర్ణయాలపై కూడా నోటీసుల పర్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 3 అంశాల్లో ఆయన్ను విచారణకు పిలవనున్నారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నిర్మాణ లోపాలపై ఆయనకు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా అధికారులు ఇతరులను విచారణకు పిలిచి ఆ తర్వాతే కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ కు నోటీసు ఇవ్వచ్చని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు ఇతర సిబ్బందిని ప్రైవేటు సైన్యంలా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను, నేతలను టార్గెట్ చేశారనే ఆరోపణలు కేసీఆర్ మీద ఉన్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న రాధాకిషన్ రావు, ప్రవీణ్ రావు, భుజంగరావు తిరుపతన్న విచారణ సందర్భంగా కేసీఆర్ ఆదేశాల మేరకే పనిచేసినట్లు వాంగ్మూలం ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది. దీనిపై కూడా కేసీఆర్ విచారణ ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇక మరోవైపు తెలంగాణలో గొర్రెల స్కామ్ కూడా తీవ్ర కలకలం రేపుతోంది. గొర్రెల స్కామ్ అంశంలో అనూహ్యంగా రంగంలోకి దిగిన ఈడీ ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను నిక్కు తేల్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గొర్రెల పంపిణీ పథకం 700 కోట్ల స్కామ్ అని ఆరోపణలు వస్తుండటంతో దీని వెనక నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఈడీ అంచనాకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగే అవకాశం లేదని, అందుకే ఈ కేసు విషయంలో కేసీఆర్ ను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైనట్లుగా బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు ముందుంది ముసళ్ల పండగ అంటూ రఘునందన్ రావు హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు కూడా ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించడంతో ఈ కేసులో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. మొత్తానికి గులాబీ బాస్ కు ఎటు చూసినా బ్యాక్ టైం నడుస్తుందన్న టాక్ నడుస్తోంది. చుట్టూ సమస్యల మీద సమస్యలు చుట్టుముట్టడంతో ఈ కేసుల విషయంలో కేసీఆర్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు కేసీఆర్ పై నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు కానప్పటికీ విచారణకు పిలిస్తే హాజరవుతారా లేక ఆ నోటీసులపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.